సిరివెల్లలో ఫైనాన్షియర్ ఉల్లి నాగేష్ అరాచకాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు మంగాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనాన్షియర్ ఉల్లి నాగేష్ అనుచరులు చేసిన దాడిలో బాధితురాలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సిరివెల్లలో ఫైనాన్షియర్ ఉల్లి నాగేష్ అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కాసులు ఉంటే ఏమైనా చేయొచ్చు, ఏమైనా కొనవచ్చుననే ఉద్దేశంతో ఆగడాలు మితిమీరాయి. జిల్లా ఎస్పీ నుంచి న్యాయం చేయాలని కోరిన స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. పోలీసులు స్థానిక రాజకీయ నేతలు ఒత్తాసు పలకడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. బాధితురాలు మంగాలక్ష్మిని మహిళ అని చూడకుండా దుర్భాషలాడి గొంతు నులిమి దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వాడు పోలే కేసు ఎట్ట రాసినారు కానిస్టేబుల్ నాకు అర్థం కాలేదు. మేము పోయినది మాది రెస్పెక్ట్ ఇవ్వకుండా నిన్న 7 వరకు చూసినా బ్లీడింగ్ ఎక్కువ పోతుంది. 108కి అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్లో చేరినా. అఖిల ప్రియ వాళ్ళకు అంత ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? మహిళలకు లేదా? వాళ్ళైనా ఓట్లు వేసింది, మేము వేయలేదా? మమ్మల్ని ఎందుకు ఇంత గొడవను కొడాడిస్తున్నారు? ఫైనాన్స్కు అంత రెస్పెక్ట్ ఉంది కానీ మాకు లేదు. అంటే మీపై దాడి చేసిన వారికి ఆలగడ్డ ఎమ్మెల్యే ఉందంట సార్, ఉందంట అంటున్నాడు. వాడు పబ్లిక్ చెప్తున్నాడు, పోలీసులకు డబ్బులు వారేచ్చా. సిరివెల్లకు చెందిన బాధితురాలు మంగాలక్ష్మి డబ్బు అవసరం కావడంతో 2 ఎకరాల 30 సెంట్ల పొలంను ఫైనాన్షియర్ ఉల్లి నాగేష్ కు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది. ఇందుకు గాను ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించేది. భర్త ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వడ్డీ చెల్లింపు ఆలస్యమైంది. బాధితురాలు మంగాలక్ష్మి తమ పొలాన్ని విక్రయించి డబ్బు చెల్లిస్తామని తెలిపింది. అయితే పొలంను ఎవరు కొనకుండా బెదిరింపులకు దిగాడు ఉల్లి నాగేష్. దీంతో సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొలం 8 ఎకరాలు ఉండగా 8 ఎకరాల పొలంలో దౌర్జన్యంగా పంట సాగు చేయడంతో పొలం వద్ద వివాదం జరిగింది. సార్, నాకు 8 ఎకరాల పొలం ఉంది. ఫైనాన్స్ నాగేష్ కప్పుండేది వాస్తవమే, కానీ మేము 4 రూపాయలు ఒకటి 5 రూపాయలు ఒకటి కట్టుకుంటూ వస్తాను. 3 లక్షలు తీసుకొని మేము కట్టలేక పొలం ఐక్యం పెట్టాం. 2 ఎకరాల 30 సెంట్లు మేము పొలం కట్టి డబ్బులు కట్టి ఇడిపించుకున్నానంటే మమ్మల్ని 3 సంవత్సరాల నుండి అమ్మని ఇవ్వకుండా ఏనే కానీ ఎవరికే కానీ రానియకుండా గొడవను కొనాడించాం. టార్చర్ తట్టుకోలేక మా ఆయన ఫిక్స్ వచ్చినాయి. ఆయన వరదరాజు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. దాడి ఎవరమ్మా చేశారు? నాగేశు, ఫైనాన్స్ నాగేశు సార్. ఎక్కడ ఉంటాడు అతను సిరివెల్లలో ఉంటాడు. మా అనుచరులు పోలీసు వాళ్ళు నిన్న ఎస్పీ సార్ కానింటి సార్ నాకు ఇట్లా జరిగిందని ఫోన్ చేస్తే కానిస్టేబుల్కి చెప్తే మా ఊరు పోలీస్ స్టేషన్ పోతే మమ్మల్ని కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. అతనికే రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఫైటింగ్ జరిగింది నిన్న పొలం కాడ. నిన్న అది జరగబట్టి కూడా కోర్టులో వేసి కూడా 2 సంవత్సరాలు అయింది సార్. మీరు వేసుకోవద్దు, వాళ్ళు వేసుకోకూడదు, తెగినప్పుడు వేసుకోరన్నా అన్నాను. మోది కడుపు కేసు కొట్టింటే బ్లీడింగ్ పోతుంది. గొంతు నీసి పిసికి పారేసిన, తాలిబొట్టు దించి పారేసినాను. గాజుల బాబులో పోతున్నా. నీ మొగుడిని నిన్ను ఒకటే గుంతలో పూడ్చాను. స్టేషన్లో చేసినాం. అయినా కానీ పొలంలో మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం. భర్త ఒకసారి నేను ఒకసారి తీసుకుపోయి ఆయన బండి కొట్టాను. పొలానికి నీళ్ళు పడి అసలు వీరనాగన్న, అబ్బరాం వీళ్ళు 3 మాకు ఎస్ పట్టిండారు. దీంతో ఫైనాన్షియర్ ఉల్లి నాగేష్ అనుచరులు కిరణ్ పలువురు మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బలమైన దెబ్బలు తగలడంతో వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాను కలిసి వేడుకున్నట్లు తెలిపారు. ఫైనాన్షియర్ ఉల్లి నాగేష్ వడ్డీ వ్యాపారం పేరుతో పలువురిని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాకైతే ఎవరు లేరు సార్. పోలీసులు న్యాయం చేస్తారనేది కూడా లేదు సార్. నేను ఏ విధంగా బతకాలా? నా భర్తతో నేను ఎట్ట చేయాలి? నాకు ఈ భాగంలో పడిపోయింది. నేను ఏ విధంగా లేయాలా సార్? 2 ఎకరాలు పేర్చినేదాన్ని నిలబెడితే 6 ఎకరాల పొలం కూడా నాటేసుకోకూడదంట సార్. నేను 6 ఎకరాల పొలం నాటేసుకోకుంటే నేను అప్పులు ఎట్ట కట్టుకోవాలా? నా భవిష్యత్తు ఎట్ట చూసుకోవాలా? ఈ వార్త మా ఆయనకు తెలిసిందంటే నాకు బాగాలేదు. ఆయనకు మళ్ళీ వాయిల్ చేస్తాను. 8 ఎకరాలు ఉంది సార్. 230 సెంట్లు 6 లక్షలకు సార్. పెట్టినాక 3 సంవత్సరాల లోపల 3 సంవత్సరాలలో 2.5 సంవత్సరం వడ్డీ కట్టినాం సార్. అసలు కట్టలేదు సార్. కడతాం, ఇప్పుడు కూడా కడతామంటున్నాం. 20 లక్షలు 30 లక్షలు చూపించి నేను ఏడా తీసుకురావాలా?
తిరిగి వాడు మాకు అగ్రిమెంట్ కాగితం కూడా రాసేయలేదు సార్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.